గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 775. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 89 పాయింట్స్ పెరిగి 72,101 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 21 పాయింట్స్ పెరిగి 21,839 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.16% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్లో చాలా వాలటాలిటీ కనపడింది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, నిన్నటి నుంచి యూఎస్ ఫెడ్ మీటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ మీటింగ్ అవుట్కమ్ ఈ రోజు నైట్ కి రానున్నది. యాక్చువల్లీ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఈసారి యూఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి కామెంట్స్ వస్తాయి అన్న దాని గురించి వెయిట్ చేస్తున్నాయి. బికాస్ చాలా మంది వాళ్ళ ప్రెడిక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు. లైక్ ఈ ఇయర్ లోని యూఎస్ ఫెడ్ వాళ్ళు మే తర్వాత నుంచి రేట్ కట్స్ చేయొచ్చు అని కొంతమంది అయితే అంతకన్నా కొంచెం డిలే అవ్వచ్చు అని చెప్పి అది కామెంట్స్ చేస్తున్నారు. బట్ ఏదైనా సరే యూఎస్ ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్స్ రిలేటెడ్ గా ఎటువంటి కామెంట్స్ వస్తాయి అన్నది మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. బికాస్ రేట్ కట్స్ కనుక ఒకవేళ త్వరగా చేస్తామని యూఎస్ ఫెడ్ చెప్పింది అనుకోండి, రేపు మన మార్కెట్స్ లో కొంత పాజిటివ్ మూమెంటం చూడొచ్చు. అలా కాకుండా ఈసారి ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా ఇన్ఫ్లేషన్ నెంబర్ యూఎస్ లోని కొంచెం అబోవ్ లెవెల్లో వచ్చింది కాబట్టి ఇన్ఫ్లేషన్ ని ట్రాక్ చేయాలి. వచ్చి డేటా ఆధారంగా డిసిషన్ తీసుకుంటాం. అండ్ రేట్ కట్స్ కొంచెం డిలే అవ్వచ్చు అనేది యూఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఏమైనా కామెంట్స్ వచ్చాయనుకోండి, రేపు కూడా మన మార్కెట్స్ లోని కొంత వాలటాలిటీ కనబడేటువంటి అవకాశం ఉన్నది. సో అందుకనే ఇన్వెస్టర్స్ ఈ రోజు నైట్ రాబోతున్నటువంటి యూఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ ని ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. దాన్ని బట్టి రేపు మన మార్కెట్స్ లోని మూమెంటం అన్నది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఈ రోజు నుంచి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళకి చెందినటువంటి మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ ని డీవాల్యూ చేయడం జరిగింది. అంటే ఈ క్రెడిట్ కార్డ్స్ పైన ఉండేటువంటి బెనిఫిట్స్ ని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు అయితే బాగా తగ్గించేశారు. దీనిలో ముందుగా మనం చూసినట్లయితే యాక్సిస్ మ్యాగ్నస్ కార్డ్ ఏదైతే ఉన్నదో, ఈ కార్డ్ పైన ప్రీవియస్ గా ఏవైతే రివార్డ్ పాయింట్స్ ఉండేవో ఆ రివార్డ్ పాయింట్స్ ని ఇప్పుడు తగ్గించేశారు. అండ్ అలాగే ఇంత అమౌంట్ స్పెండ్ చేసినట్లయితే యాన్యువల్ ఫీ చార్జ్ వేవర్ ఉంటుంది కదా, ఆ వేవర్ బెనిఫిట్స్ ని కూడా కొన్ని తొలగించినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉంటాయి కదా, ఈ లాంజ్ యాక్సెస్ కూడా ప్రీవియస్ గా 8 అలా ఉండేవి, వాటిని ఇప్పుడు 4 కి తగ్గించినట్లుగా కూడా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ వీటితో పాటుగా యాక్సెస్ అట్లాస్ కార్డ్ పైన కూడా రివార్డ్ పాయింట్స్ ని అండ్ అలాగే ట్రావెల్ బోనస్ ఏదైతే ఉంటుందో ఆ ట్రావెల్ బోనస్ ని కూడా తగ్గించారని, అండ్ అలాగే యాన్యువల్ ఫీ బెనిఫిట్స్ ని కూడా తగ్గించినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా వీళ్ళ ఫేమస్ యాక్సెస్ ఫ్లిప్కార్ట్ కార్డు ఉన్నది కదా, ఈ యాక్సెస్ ఫ్లిప్కార్ట్ కార్డ్ పైన ప్రీవియస్ గా 1.5% క్యాష్ బ్యాక్ ఉండేది పర్చేసెస్ పైన, దాన్ని ఇప్పుడు 1% కి తగ్గించడం జరిగింది. అండ్ అలాగే ఎయిర్పోర్ట్ లోని లాంజ్ యాక్సెస్ ఉంటాయి కదా, ఈ లాంజ్ యాక్సెస్ ని కూడా 3 months లో ఒకవేళ 50,000 ఆర్ అబౌవ్ స్పెండ్ చేసినట్లయితేనే ఈ లాంజ్ యాక్సెస్ ఉంటుంది, లేదంటే ఈ లాంజ్ యాక్సెస్ కూడా ఉండదు. వీటితో పాటు యాక్సెస్ ఎయిర్టెల్, యాక్సెస్ ఫ్రీ చార్జ్, యాక్సెస్ ఏస్ ఇటువంటి కార్డ్స్ పైన కూడా చాలా బెనిఫిట్స్ ని యాక్సిస్ బ్యాంక్ తగ్గించినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఇది April 20 అమల్లోకి రావడం జరిగింది. ప్రీవియస్ గా ఈ క్రెడిట్ కార్డ్స్ ని వాడడం ద్వారా ఏవైతే మనకి బెనిఫిట్స్ వచ్చావో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా ఇప్పుడు తగ్గుతున్నాయి. కాబట్టి దీన్ని యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ రిలేటెడ్ గా నెగిటివ్ న్యూస్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా సరే మోర్ బెనిఫిట్స్ తో అండ్ అలాగే ఎటువంటి యాన్యువల్ ఫీ అవి లేనటువంటి క్రెడిట్ కార్డ్స్ ని తీసుకోవాలనుకున్నట్లయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ కొన్ని ఉన్నాయి. మీరు ఇక్కడ వాళ్ళు ఇస్తున్నటువంటి ఆఫర్స్ చూడొచ్చు. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయినట్లయితే మీకు ఎటువంటి జాయినింగ్ ఫీ ఉండదు, అండ్ అలాగే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఉండదు. అండ్ అంతేకాకుండా ఈ క్రెడిట్ కార్డ్స్ ని యూజ్ చేయడం ద్వారా మీకు మూవీ టికెట్స్ పైన డిస్కౌంట్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఈ క్రెడిట్ కార్డ్స్ ద్వారా రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి. ఒకవేళ మీలో ఎవరైనా కొత్తగా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకున్నట్లయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లింక్ ఏదైతే ఉన్నదో ఆ లింక్ ని మన ఛానల్ డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్ ద్వారా మీరు తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా వెళ్ళి తీసుకున్నా, మన ఛానల్ రెఫరల్ లింక్ ద్వారా తీసుకున్నా కూడా మీకు ఆఫర్స్ లో అది ఎటువంటి చేంజెస్ ఉండవు. నెక్స్ట్ అరవింద్ గ్రూప్ కి చెందినటువంటి అనూప్ ఇంజనీరింగ్ వాళ్ళు వాళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా, దీనిలో భాగంగా వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి 1:1 బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ అనూప్ ఇంజనీరింగ్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి మరొక షేర్ బోనస్ గా వీళ్ళు ఇవ్వబోతున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళకి వేరే అప్రూవల్స్ రావాలి. ఆ అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ యాక్షన్ డిఎం హెల్త్ కేర్ లోని ఇండియా బిజినెస్ ఉన్నది, అండ్ అలాగే వీళ్ళ గల్ఫ్ బిజినెస్ కూడా ఉన్నది. ఈ గల్ఫ్ బిజినెస్ లాస్ మేకింగ్ బిజినెస్ అవడం వలన ఆ ప్రెషర్ వీళ్ళ ఇండియన్ నంబర్స్ మీద కూడా పడుతుండడంతో షేర్ హోల్డర్స్ కి పెద్దగా వాల్యూ క్రియేట్ చేయట్లేదని, సో దాంతోనే వీళ్ళ గల్ఫ్ బిజినెస్ ని సెపరేట్ చేస్తున్నట్టుగా వీళ్ళు ప్రీవియస్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ గల్ఫ్ బిజినెస్ ని సెపరేట్ చేయాలంటే వీళ్ళకి వేరియస్ రెగ్యులేటరీ అప్రూవల్స్ అవి రావాలి కదా, ఇప్పుడు ఆ రెగ్యులేటరీ అప్రూవల్స్ అవి వచ్చాయని అండ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా వచ్చినట్లుగా, దీంతో ఈ గల్ఫ్ బిజినెస్ సెపరేషన్ ప్రాసెస్ ఆల్మోస్ట్ ఎండింగ్ కి వచ్చిందని, త్వరలోనే ఈ బిజినెస్ సెపరేషన్ అన్నది కంప్లీట్ అయిపోద్దని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ గల్ఫ్ బిజినెస్ ని సెపరేట్ చేసిన తర్వాత ఇండియన్ బిజినెస్ ఏదైతే ఉంటుందో అదే యాస్టర్డేమ్ హెల్త్ కేర్ లిస్టెడ్ ఎంటిటీ ఉన్నది కదా, దానిలో ఆ బిజినెస్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ గల్ఫ్ బిజినెస్ ని వీళ్ళు సేల్ చేసేస్తున్నారు కదా, దాని ద్వారా ఏదైతే వీళ్ళకి క్యాష్ వస్తుందో దాంతో
దానిలో మెజారిటీ ఆఫ్ ది క్యాష్ ని వీళ్ళు షేర్ హోల్డర్స్ కి డివిడెండ్స్ గా ఇవ్వబోతున్నట్లుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ గల్ఫ్ బిజినెస్ సెపరేషన్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ కి వచ్చిందని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ స్టాక్ లో స్లైట్ గా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎల్ఐసి లోని ప్రీవియస్ గా ఒక ఫ్రంట్ రన్నింగ్ కేసు అయితే బయటకు వచ్చింది కదా, దాంట్లోని ఎల్ఐసికి చెందినటువంటి ఒక ఎంప్లాయ్ అతని ఫ్యామిలీ అకౌంట్స్ ని యూజ్ చేయడం ద్వారా ఈ ఎల్ఐసి లోని ఫ్రంట్ రన్నింగ్ కి పాల్గొనడం జరిగింది. దీన్ని గుర్తించినటువంటి సెబీ వెంటనే వాళ్ళపైన యాక్షన్స్ తీసుకోవడం అయితే మొదలుపెట్టింది. దీనిలో భాగంగా ఇప్పుడు ఈ ఎల్ఐసి ఎంప్లాయ్ అయినటువంటి యోగేష్ గార్గ్ అండ్ అలాగే అతనికి చెందినటువంటి ఈ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా రిస్ట్రిక్షన్స్ విధించినట్లుగా సెబీ కన్ఫర్మేషన్ ఆర్డర్ ని రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఎల్ఐసి వాళ్ళు కూడా స్పందిస్తూ ఈ యోగేష్ గార్గ్ అనేటువంటి వ్యక్తి ఎల్ఐసి లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా వర్క్ చేసేవాడని, ఈ విషయం బయటపడడంతో అతని కంపెనీ సర్వీసెస్ నుంచి రిమూవ్ చేసినట్లుగా ఎల్ఐసి వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఇకపైన ఇటువంటివి జరగకుండా ఉండేందుకు గాను ఈ ట్రాన్సాక్షనల్ హైజీన్ మెజర్స్ కోసం అని చెప్పి వీళ్ళ డీలింగ్ రూమ్ ఉంటుంది కదా, ఈ డీలింగ్ రూమ్ లోకి అందరూ ఎంటర్ అవ్వకుండా బయోమెట్రిక్స్ ఎంట్రీ, సీసీటీవీ ఫుటేజ్, రిస్ట్రిక్షన్స్ ఇటువంటివన్నీ కూడా చాలా పెట్టాం. సో ఇకపైన ఇటువంటివి జరగకుండా కార్పొరేట్ గవర్నెన్స్ మ్యాటర్స్ లోనే ఎల్ఐసి చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించబోతున్నట్లుగా ఎల్ఐసి వాళ్ళు క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ని మన వ్యూవర్స్ అందరితో కూడా షేర్ చేయాలి. 2020 టైం నుంచి క్రిప్టో కరెన్సీస్ గురించి మీరు చాలా మంది విని ఉంటారు కదా. ఈ క్రిప్టో కరెన్సీస్ లోని చాలా ఎక్కువగా ర్యాలీ కనపడుతుండడంతో ఆ టైంలోని క్రిప్టో కరెన్సీస్ లోని చాలా స్ట్రాంగ్ బజ్ ఉండేది. సో చాలా మంది తెలియక ఈ క్రిప్టో కరెన్సీస్ లో కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. బట్ కానీ 2022 నుంచి ఈ క్రిప్టో కరెన్సీస్ వేరియస్ రెగ్యులేటరీ ఇష్యూస్ అవి ఫేస్ చేయడంతో కంటిన్యూస్ గా వీటిలోని మ్యాసివ్ కరెక్షన్ అన్నది చూసాం. పాపం ఎవరైతే ఈ క్రిప్టోస్ లో ఆ టైంలో ర్యాలీ చూసి ఇన్వెస్ట్ చేశారో దాని తర్వాత వీటి ప్రైసెస్ లోని మ్యాసివ్ ఫాల్ తర్వాత భారీ లాస్ లే చూడవలసి వచ్చింది. ఇప్పుడు ఈ క్రిప్టోస్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే రీసెంట్ గా ఈ క్రిప్టో కరెన్సీస్ లోని మళ్ళీ కొంత ర్యాలీ కనపడుతుండడంతో చాలా చోట్ల క్రిప్టోస్ రిలేటెడ్ గా యాడ్స్ అవి కనపడుతున్నాయి. అంతేకాకుండా ఛానల్ కామెంట్ సెక్షన్ లో కూడా కొన్ని ఫేక్ అకౌంట్స్ ని యూజ్ చేయడం ద్వారా క్రిప్టో కరెన్సీస్ రిలేటెడ్ గా కామెంట్స్ అవి వస్తున్నాయి. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే మీకు క్రిప్టోస్ ద్వారా ఇంత ఎర్నింగ్ వస్తుంది, అంత ఎర్నింగ్ వస్తుందని అవన్నీ కూడా ఫేక్ కామెంట్స్. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు క్రిప్టోస్ లో మళ్ళీ కొంత బస్ కనపడుతుండడంతో ఇటువంటివన్నీ కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. కాబట్టి ఈసారి కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. మనం జాగ్రత్తగా ఉన్నట్లయితేనే ఇటువంటి మోసాలకి గురయ్యి మన డబ్బులు కోల్పోకుండా ఉంటాం. నెక్స్ట్ ఇది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా న్యూస్ కాదు, బట్ మన ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయన్న దాని గురించి ఈ న్యూస్ అయితే చెప్తుంది. రీసెంట్ గా సోమాలియాలోని పైరట్స్ ఉంటారు కదా, వీళ్ళు ఒక కమర్షియల్ షిప్ ని క్యాప్చర్ చేయడం జరిగింది. ఈ క్యాప్చర్ చేసినటువంటి కమర్షియల్ షిప్ లోని 17 క్రూ మెంబర్స్ ఉన్నారు. సో ఈ క్రూ మెంబర్స్ ని కాపాడడానికి మన ఇండియన్ నేవీ రంగంలోకి దిగి ఒక నేవీ డెస్ట్రాయర్, ప్యాట్రల్ షిప్ అండ్ అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందినటువంటి C-17 ట్రాన్స్పోర్టర్ ఫ్లయింగ్ ని యూజ్ చేయడం ద్వారా ఈ పైరట్స్ అదుపులో ఉన్నటువంటి కమర్షియల్ షిప్ ని కాపాడి 17 క్రూ మెంబర్స్ ని దాని నుంచి రక్షించడం జరిగింది. సో దీని రిలేటెడ్ గా ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ కూడా మాట్లాడుతున్నాయి. సో మన డిఫెన్స్ ఫోర్సెస్ ఇంత స్ట్రాంగ్ గా ఉండడంతోనే ఇలా సోమాలియా పైరట్స్ క్యాప్చర్ చేసినటువంటి కమర్షియల్ షిప్ ని ఎటువంటి ప్రమాదానికి కూడా గురవకుండా కాపాడారని, అండ్ మన నేవీ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నది. ఈవెన్ నేవీయే కాకుండా మన అన్ని డిఫెన్స్ ఫోర్సెస్ కూడా ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లుగా ఇంటర్నేషనల్ మీడియా కూడా మాట్లాడుతున్నది. ఇది నిజంగా మన దేశం గర్వించదగ్గ విషయం. రియల్లీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ డిఫెన్స్ ఫోర్సెస్ అండ్ జై హింద్. నెక్స్ట్ భారతీయ హెక్సాకామ్ ఐపీఓకి సెబీ అప్రూవల్ వచ్చినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ భారతీయ హెక్సాకామ్ లోని భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు 70% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఈ ఐపీఓని వీళ్ళు ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ ఈ ఐపీఓ సైజ్ 4,300 crores ఉండొచ్చు అని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఇంకా ఈ ఐపీఓ రిలేటెడ్ గా భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు అయితే ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. చూడాలి త్వరలో ఈ భారతీయ హెక్సాకామ్ ఐపీఓ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో. నెక్స్ట్ ఇరెడా రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ప్రీవియస్ గా ఎన్ఎస్సి వాళ్ళు ఈ ఇరెడాని నిఫ్టీ 500, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 అండ్ నిఫ్టీ 200 ఇండెక్స్ లోని ఇంక్లూడ్ చేయడం జరిగింది. బట్ కాకపోతే ఇరెడా వాళ్ళు సెబీ పోర్ట్ఫోలియో కాన్సంట్రేషన్ నార్మ్స్ ని సరిగ్గా ఫాలో అవ్వలేదు, వీటిని బ్రీచ్ చేశారని, దీంతోనే ఇరెడాని నిఫ్టీ ఇండెక్సెస్ లోని ఇంక్లూడ్ చేద్దామని చెప్పి ప్రీవియస్ గా ఎన్ఎస్సి ఏదైతే డిసిషన్ తీసుకున్నదో ఆ డిసిషన్ ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ ఇరెడాని ఫాలోయింగ్ నిఫ్టీ ఇండెక్సెస్ నుంచి రిమూవ్ గనక చేసినట్లయితే ఇండెక్స్ ని ఫాలో అయ్యేటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఇరెడా స్టాక్ నుంచి అవుట్ ఫ్లోస్ వెళ్లేటువంటి అవకాశం ఉన్నది. ఇది ఇరెడా రిలేటెడ్ గా కొంత నెగిటివ్ అప్డేట్ కాబట్టి ఈ రోజు సెషన్ లో ఇరెడా స్టాక్ లోని ప్రెషర్ కనపడింది.
నెక్స్ట్ కాంపోజిట్ సిలిండర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళు రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళు హైడ్రోజన్ కోసం హై ప్రెషర్ టైప్ 4 కాంపోజిట్ సిలిండర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను వీళ్ళకి పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. సో ఈ అప్రూవల్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఫస్ట్ బ్యాచ్ సిలిండర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. ఈ ఫస్ట్ బ్యాచ్ సిలిండర్స్ ని టెస్టింగ్ అండ్ ఇన్స్పెక్షన్ పర్పస్ కోసం యూస్ చేస్తారు. అండ్ ఈ టెస్టింగ్ 6 months లోని కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇటువంటి సిలిండర్స్ రిలేటెడ్ గా మన ఇండియాలోని అప్రూవల్ వచ్చినటువంటి ఫస్ట్ కంపెనీ టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళే అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ బ్యాచ్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి దాని టెస్టింగ్ కనుక సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయినట్లయితే అది టైమ్ టెక్నోప్లాస్ట్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో టైమ్ టెక్నోప్లాస్ట్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ స్ట్రెస్డ్ అసెట్స్ ఏవైతే ఉంటాయంటే బ్యాడ్ లోన్స్ ఉంటాయి కదా, వసూలు కాకుండా ఉండిపోయినటువంటి లోన్స్, వీటిని అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ కి సెల్ చేయడానికి అని చెప్పి ఈ జనవరి మంత్ లోని వీళ్ళు ఈఓఐ ని కాల్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళ కాటేరా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రిలేటెడ్ గా బ్యాంక్ కి ఎంతైతే ఎక్స్పోజర్ ఉన్నదో ఆ స్ట్రెస్డ్ అసెట్స్ ని వీళ్ళు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అయినటువంటి ప్రూడెంట్ ఏఆర్సీ లిమిటెడ్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ ట్రాన్స్ఫర్ చేసినందుకు గాను వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 203 crores క్యాష్ వచ్చింది. సో ఇక్కడ చాలా మందికి డౌట్ ఉండొచ్చు, బ్యాంక్ కి బ్యాడ్ లోన్స్ అంటే ఆ లోన్స్ వసూలు కాకపోతేనే బ్యాడ్ లోన్స్ అంటారు కదా, వీటిని బ్యాంక్స్ దగ్గర నుంచి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఎందుకు కొనుక్కుంటాయని. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఈ బ్యాడ్ లోన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 crores బ్యాడ్ లోన్స్ బ్యాంక్ దగ్గర ఉన్నాయనుకోండి, ఆ 1000 crores వర్త్ స్ట్రెస్డ్ అసెట్స్ ని అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ 200 కోట్లకో 300 కోట్లకో బ్యాంక్స్ దగ్గర నుంచి కొనేస్తాయి. కొన్న తర్వాత వాళ్ళు ఈ బ్యాడ్ లోన్స్ ను వసూలు చేయడానికి చాలా స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తారు. వాళ్ళకి అట్లీస్ట్ ఒక 400 కోట్లు 500 కోట్లు వసూలు అయ్యాయి అనుకోండి, వాళ్ళకి ఇక్కడ కొంత ప్రాఫిట్ వస్తుంది కదా. సో దానికోసం అని చెప్పి ఈ రిస్క్ తీసుకుని స్ట్రెస్డ్ అసెట్స్ ని వీళ్ళు బ్యాంక్స్ దగ్గర నుంచి కొంటా ఉంటారన్నమాట. సో దీనిలో భాగంగానే ఇప్పుడు ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి కూడా ఈ స్ట్రెస్డ్ అసెట్స్ ని ప్రూడెంట్ ఏఆర్సీ లిమిటెడ్ వాళ్ళు కొనడం జరిగింది. ఇలా స్ట్రెస్డ్ అసెట్స్ ని బ్యాంక్స్ సెల్ చేయడం ఒక రకంగా బ్యాంక్స్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్. ఎందుకంటే ఎప్పటి నుంచి వసూలు కాకుండా బ్యాంక్స్ దగ్గర కూడా మిగిలిపోతాయి కదా, వీటిని సెల్ చేయడం ద్వారా బ్యాంక్ కి ఆ బ్యాడ్ లోన్ రిలేటెడ్ గా ఉన్నటువంటి స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ శక్తి పంప్స్ వాళ్ళు QIP రూట్ లోని 200 crores ఫండ్ రేస్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ QIP మార్చ్ 19th అంటే నిన్న ఓపెన్ అయింది. ఈ QIP యొక్క ఫ్లోర్ ప్రైస్ ని 1272 రూపీస్ 9 పైసా పర్ షేర్ గా వీళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. నిన్న క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే వీళ్ళు అప్రాక్సిమేట్లీ 7% డిస్కౌంట్ కి ఈ ఫ్లోర్ ప్రైస్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ ఫర్దర్ గా ఈ ఫ్లోర్ ప్రైస్ పైన వీళ్ళు 5% డిస్కౌంట్ ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ పౌల్ట్రీ కంపెనీ అయినటువంటి వెంకీస్ వాళ్ళు వాళ్ళ యానిమల్ హెల్త్ ప్రొడక్ట్ సెగ్మెంట్ లోని మహారాష్ట్రలోని వెటర్నరీ మెడిసిన్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోని కమర్షియల్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో పెర్ యానం 600 tons వెటర్నరీ మెడిసిన్ ప్రొడక్ట్స్ అండ్ 300 kiloliters వెటర్నరీ మెడిసిన్ లిక్విడ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. దీని ద్వారా పౌల్ట్రీ ఇండస్ట్రీలోని ఏదైతే డిమాండ్ పెరుగుతుందో ఆ డిమాండ్ ని క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోని కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో వెంకీ స్టాక్ లో మనకి స్లైట్ గా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ PSU కంపెనీ అనేటువంటి NBCC వాళ్ళకి HSCC అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీకి హిమాచల్ ఫార్మా టెస్టింగ్ ల్యాబ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ 14 crores. ఈ ఆర్డర్ లో భాగంగా హిమాచల్ టెస్టింగ్ ల్యాబ్ లో ఇన్స్టాల్ చేయవలసినటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు ప్రొక్యూర్ చేయబోతున్నారు. అండ్ NBCC వాళ్ళ దగ్గర నుంచి మరొక ఆర్డర్ రిలేటెడ్ గా కూడా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ దగ్గర నుంచి జేద్ CGI లోని చాన్స్రీకమ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ని ఆఫర్ చేసేందుకు గాను ఆర్డర్ అయితే రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 249 crores. అండ్ దీనికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ రిలేటెడ్ గా NBCC వాళ్ళకి 11 crores వర్త్ కాంట్రాక్ట్ వచ్చింది. నెక్స్ట్ డ్యూప్లెక్స్ పేపర్ బోర్డ్స్ రైటింగ్ అండ్ ప్రింటింగ్ పేపర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి NR అగర్వాల్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ప్రీవియస్ గా గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వీళ్ళకి గుజరాత్ సారిగామ్ లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉన్నదో దాన్ని టెంపరరీగా క్లోజ్ చేయాలని చెప్పి వీళ్ళకి ఆర్డర్స్ ని ఇష్యూ చేయడం జరిగింది. సో గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర నుంచి ఆర్డర్ రావడంతో వీళ్ళ యూనిట్ ని వీళ్ళు టెంపరరీగా క్లోజ్ చేశారు. ఇప్పుడు గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర నుంచి ప్రీవియస్ గా వచ్చినటువంటి ఈ క్లోజర్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో దాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా వీళ్ళకైతే కన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర నుంచి ప్రీవియస్ గా ఇచ్చినటువంటి ఆర్డర్ ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు కాబట్టి వీళ్ళ గుజరాత్ లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని అగైన్ రీస్టార్ట్ చేసుకోవచ్చు. అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లోని NR అగర్వాల్ ఇండస్ట్రీ స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ఇన్వతి క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 40% స్టేక్ ని అప్రాక్సిమేట్లీ 45 crores 16 lakhs కి అక్వైర్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. ఈ కంపెనీని అక్వైర్ చేయడానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే వీళ్ళు హై క్వాలిటీ లిథియం అయాన్ బ్యాటరీ
బ్యాటరీ మెటీరియల్స్ ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఏదైతే విజన్ ని పెట్టుకున్నారో దాని రిలేటెడ్ గా కంప్లీట్ గా వర్క్ చేసేందుకు గాను వీళ్ళు ఈ కంపెనీలోని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని అండ్ లిథియం అయాన్ బ్యాటరీ మెటీరియల్స్ రిలేటెడ్ గా వీళ్ళు అక్వైర్ చేస్తున్నటువంటి ఈ కంపెనీ వర్క్ చేస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ ఎక్విజిషన్ 15 days లోని కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దీంతో పాటుగా ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ లోని కన్వర్టబుల్ వారెంట్స్ ని ఇష్యూ చేయడం ద్వారా అప్రాక్సిమేట్లీ 342.76 crore రైజ్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. ఈ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ లోని వీళ్ళు ఎవరెవరికి ఎంతెంత షేర్స్ ని ఇష్యూ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ క్వార్ట్జ్ కిచెన్ సింక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కరుసిల్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి QIP రూట్ లోని 150 crores ఫండ్ రైజ్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. ఇంకా ఈ QIP కి వీళ్ళకి వేరియస్ రెగ్యులేటరీ అప్రూవల్స్ అయితే రావాలి. వన్స్ ఆ అప్రూవల్స్ అన్ని వచ్చిన తర్వాత వీళ్ళు QIP ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఈ QIP ద్వారా రైజ్ చేయబోయేటువంటి ఫండ్స్ ని వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కి అది యూజ్ చేస్తారేమో చూడాలి. నెక్స్ట్ ఎయిర్ కూలర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ అండ్ వాటర్ ప్యూరిఫైయర్స్ లాంటి ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి బ్లూ స్టార్ వాళ్ళ దగ్గర నుంచి న్యూ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చింది. వీళ్ళు 60 to 600 లీటర్స్ కెపాసిటీతో ఉన్నటువంటి న్యూ రేంజ్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెంట్ డీప్ ఫ్రీజర్స్ ని లాంచ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ డీప్ ఫ్రీజర్స్ ఈవెన్ 47 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్స్ లో కూడా వర్క్ చేస్తాయని అండ్ వీటి అడ్వాన్స్ ఫీచర్స్ తోని హై స్టోరేజ్ తో కలిగి ఉండి కూడా ఇవి కూలింగ్ కెపాసిటీని ఎన్హాన్స్ చేసేటువంటి సుపీరియర్ టెక్నాలజీతో ఉన్నటువంటి డీప్ ఫ్రీజర్స్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ డీప్ ఫ్రీజర్ సూపర్ మార్కెట్స్, హాస్పిటాలిటీ, రెస్టారెంట్స్ అండ్ ఫ్రోజన్ ఫుడ్ స్టోర్ చేసేటువంటి స్టోర్స్ ఉంటాయి కదా, ఇటువంటి సెగ్మెంట్ లో పెరుగుతున్నటువంటి డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గానే వీళ్ళు లాంచ్ చేశామని అండ్ వీటి యొక్క ప్రైస్ 16,000 నుంచి స్టార్ట్ అవబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఈ కొత్త డీప్ ఫ్రీజర్స్ కి మార్కెట్ లోని ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది చూడాలి. నెక్స్ట్ జూపిటర్ వేగన్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి బొనాట్రాన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 94.25% స్టేక్ ని అప్రాక్సిమేట్లీ 271 crores కి అక్వైర్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. ఈ కంపెనీ రైల్వే అండ్ రైల్వే రిలేటెడ్ ఇండస్ట్రీస్ లోని వీల్స్, యాక్సెల్స్ అండ్ వీల్ సెట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా జూపిటర్ వేగన్స్ వాళ్ళు డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ లోని ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక చిన్న నెగిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి అసెస్మెంట్ ఇయర్ 22-23 కి గాను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 46 crores వర్త్ డిమాండ్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. యాక్చువల్లీ ఈ డిమాండ్ ఆర్డర్ ఏదైతే వీళ్ళకి రిసీవ్ అయిందో అది ఇన్కరెక్ట్ ఫ్యాక్ట్స్ అండ్ అజంప్షన్స్ ని బట్టి వచ్చినటువంటి డిమాండ్ ఆర్డర్ అని. సో మేనేజ్మెంట్ దీని రిలేటెడ్ గా ఐటీ డిపార్ట్మెంట్ ని మీట్ అయ్యి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళకి డిమాండ్ ఆర్డర్ రిసీవ్ అయిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ స్టాక్ లోని మనకి కొంత ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి. ఈ రోజు డైలీ మంచిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీరిదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.